పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు వేయాలని తెలంగాణ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. పోలవరం టు బనకచెర్ల అనుసంధానం ప్రాజెక్టును పక్కన పెట్టిన ఏపీ ప్రభుత్వం పోలవరం టు నల్లమల సాగర్ ను తెరమీదకు తీసుకువచ్చింది. అంతేకాకుండా గోదావరి టు కావేరీ అనుసంధాన్ని నల్లమల సాగర్ నుంచే చేపట్టాలని ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దీంతో దీన్ని అడ్డుకునే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కేంద్రానికి లేఖలు కూడా రాసింది. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టు అథారిటీకి కూడా ఫిర్యాదు చేసింది. ఈ ప్రాజెక్టు అంశం రాష్ట్రంలో దుమారం రేపుతుండటంతో దీన్ని న్యాయస్థానంలోనే అడ్డుకోవాలనే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ కేసులో తెలంగాణ తరపున వాదించాలని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీని ప్రభుత్వం కోరనుంది. దీనికోసం శనివారం న్యూఢిల్లీలో ఆయన నివాసంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలుసుకోనున్నారు.